వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం M1 గురించి డిస్కస్ చేద్దాము. డిప్లొమా ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్ అయిన M1. ఇది ఏపీకి సంబంధించిన సిలబస్. సో ఏపీ ఎస్బిజికి సంబంధించిన సిలబస్ మనం చూస్తే కనుక ఫస్ట్ నుండి మనకి ఏముంటుంది, పార్షియల్ ఫ్రాక్షన్ ఉంటుంది. సో ఏపీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ సిలబస్ వైజ్గా మనం అంతా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఏం చేద్దామంటే కనుక రోజు కొన్ని క్వశ్చన్స్ దీంట్లో నుంచి మనం ప్రాక్టీస్ చేద్దాం. దానివల్ల మనకు ఎగ్జామ్లో మంచి స్కోరు, కొంచెం ప్రిపేర్ అయితే కనుక 100 out of 100 కూడా మనం తెచ్చుకునే పాసిబిలిటీ ఉండే సబ్జెక్ట్ ఏదానికి అమ్మాలి. మనం ఎక్కువ మంది ఫెయిల్ అవుతా అంటారు సబ్జెక్ట్లో. నేనేమంటున్నా, ఫెయిల్ అయితే పక్కన పెట్టండి, మనం దీంట్లో 100 out of 100 కూడా తెచ్చుకునే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఏంటంటే అంత క్లియర్గా ఉంటుంది, మనకు అర్థం కాలేదనుకోండి, సో ఓవరాల్గా క్లమ్స్ అయిపోతుంది, మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ట్రై చేయండి. ఈ రోజు నుంచి మనం వీలైతే డైలీ పెడదాం, లేదంటే అట్లీస్ట్ 2 days వన్స్ అన్నా కూడా మనం క్లాసెస్ అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాను. ఓకే, సరే. మీరు మాత్రం నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తాను, కొన్ని అదే మోడల్లోనే క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తాను, కాబట్టి మీరు సాల్వ్ చేసే ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది కదా 9000025161కి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఏదైనా క్లారిఫై ఉంటే కనుక ఆ టీం అనేది మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. ఓకే, సరే స్టార్ట్ చేద్దామా. ఓకే, ఫస్ట్ యూనిట్ మనకి ఏముంది అంటే కనుక పార్షియల్ ఫ్రాక్షన్ M1 ఏపీ సిలబస్. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, x-4 రిజాల్వ్ x, ఇది x² - 5x + 6 అని ఇచ్చాడు. సో దీని యొక్క మీనింగ్ ఏమంటే, క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం రాసుకుందాం ఏమని ఇచ్చాడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే x-4 x² - 5x + 6 అని ఇచ్చాడు. సో మనం ఈ ప్రాబ్లమ్ని చేయాలంటే కనుక ఈ కింద డినామినేటర్ ఏముంది, మనకు ఒక ఈక్వేషన్ ఉంది, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. దీన్ని మనం ఏం చేయాలి, మన క్యాలిక్యులేటర్ మనకు అలా ఉంది కాబట్టి క్యాలిక్యులేటర్ తీసుకొని క్యాలిక్యులేటర్లో మనం మోడ్లో పోతే కనుక మోడ్లో ఈక్వేషన్స్ ఉంటాయి. ఈక్వేషన్స్లో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటుంది. ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ప్రెస్ చేస్తే కనుక మనకు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అడుగుతాడు. ఏ వాల్యూ దగ్గర x² కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 రాయాలా. బి దగ్గర ఏం రాయాలంటే 5 రాయాలా. -5 రాయాలా. మైనస్ అంటే కనుక మనకు ప్లస్ పక్కన ఒక మైనస్ ఉంటుంది, ఆ మైనస్ కాదు, బ్రాకెట్లో మైనస్ ఉంటుంది. ఆ మైనస్ని మీరు ఇక్కడ ప్రెస్ చేయాలా క్యాలిక్యులేటర్లో. తర్వాత C+లో 6 ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే కనుక మీకు 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ 1,2 వచ్చింది అనుకోండి, 1,2 అని అంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవాలంటే x-1 అనేది ఫ్యాక్టర్, x-2 అనేది ఫ్యాక్టర్. అలా కాకుండా 1,-2 వచ్చింది అనుకోండి, అప్పుడు x+2 అనేది ఫ్యాక్టర్ కింద రాసుకోవాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాక్టర్స్ రాకపోతే ఏం చేయాలి సార్ అంటే, అలాంటి క్వశ్చన్ మనకి ఇక్కడ ఇయ్యాడు, ఒకవేళ ఇచ్చిన అనుకుంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా మనం చూద్దాం ఫర్దర్గా. అర్థమైందా పాయింట్? సరే, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్స్ ఎన్ని టైప్లో ఇస్తాడు మనకు. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చూస్తే కనుక క్వశ్చన్స్ మనం చూస్తే కనుక ఇక్కడ న్యూమరేటర్లో, పైన న్యూమరేటర్ అంటాం, కింద డినామినేటర్ అంటాం. న్యూమరేటర్లో 1 ఉండొచ్చు, లేదా ఒక ఈక్వేషన్, ఒక వాల్యూస్ ఉండొచ్చు, అంటే ఎక్స్ కోఎఫిషియంట్లో ఏదైనా ఒకటి ఉండొచ్చు. డినామినేటర్ మనం చూస్తే ఈక్వేషన్ ఫార్మాట్లో ఉండొచ్చు, లేదా ఫ్యాక్టర్స్ ఫార్మాట్లో ఉండొచ్చు. ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్, 3 ఫ్యాక్టర్, 4 ఫ్యాక్టర్, 5 ఫ్యాక్టర్ ఎన్నన్నా ఉండిలేండి. దీన్ని మనం లీనియర్ అంటాం. సో ఈ విధంగా లీనియర్గా ఉండేదానికి మనం సింపుల్గా ఒకటే స్ట్రైట్ లైన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఎక్కడైనా స్క్వేర్ అని వచ్చినా, లేదా క్యూబ్స్ అని వచ్చినా, లేదా లోపల ఈ బ్రాకెట్ లోపల x-1 అని రాకుండా x³ - 1 ఇలా విధంగా వచ్చినా దాన్ని మనం ఇంకొక మెథడ్లో చేస్తాం. అంటే ఓవరాల్గా పాయింట్ ఏమి ఇక్కడ అంటే, క్వశ్చన్ని మనం జస్ట్ 2 టైప్గా డివైడ్ చేసుకున్నాము. నార్మల్ లీనియర్గా ఉన్నది ఒకటి, స్క్వేర్స్, క్యూబ్స్ ఉన్నది ఒకటి, అంటే జస్ట్ 2 మోడల్స్ మాత్రమే. అవి ఎలా చేయాలో మనం 1 by 1 అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ప్రీవియస్లో వచ్చినవి. ఇంకా దీంతో పాటు ఇంకా మీకు ఏమన్నా, సార్ మాకు ఈ క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్ మోడల్ పేపర్లో, అలాంటి ఏమైనా మోడల్ పేపర్స్ ఉన్నా, లేదా ఏదైనా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఆ విధంగా ఏమైనా అనిపించినా దాన్ని ఫోటో తీయండి. ఫోటో తీసి మీరు ఏం చేయాలా, మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, టెలిగ్రామ్ కూడా ఉందిలేండి, ఆ టెలిగ్రామ్ అయితే అవసరం లేదు, మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్లో మీరు ఆ ఫోటో తీసి షేర్ చేస్తే దాన్ని మనం నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకునేకి కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, మీతో పాటు మిగతా వాళ్ళు కూడా అర్థమైతే టాపిక్స్ అర్థమైంది ఎలా చేయాలి. ఇప్పుడు మనం ఒక కంప్లీట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ట్రై చేద్దాం. సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ బేసిక్గా సెకండ్ క్వశ్చన్ని న్యూమరేటర్లో ఓన్లీ 1 ఉందనుకుని ప్రాబ్లం చేద్దాం, మీకు అర్థమవుతుంది. తర్వాత కలిపి మనం ఎలా చేయొచ్చు. సో 1/x-1 x-2 అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2గా డివైడ్ చేయాలి. సో మనం చేస్తున్నది ఏది, పార్షియల్ ఫ్రాక్షన్స్ కాబట్టి పార్షియల్ అంటే టర్మ్స్ మీద డివైడ్ చేయాలి దీన్ని. సో డివైడ్ చేయాలన్నప్పుడు ఎలా డివైడ్ చేస్తాము, 1/x-1, దీన్ని 1 కాకుండా a/x-1, తర్వాత b/x-2 కింద డివైడ్ చేసుకుందాం, 2 పార్ట్స్ కింద. అర్థమైందా? సో డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. క్రాస్ మల్టిప్లై చేస్తే a × x-2 + b × x-1. ఓకే, తర్వాత డినామినేటర్లో, అంటే ఇది యాక్చువల్గా డినామినేటర్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనం వీటిని మల్టిప్లై చేస్తున్నాం, న్యూమరేటర్ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. అర్థమైందా?
డినామినేటర్ డిఫరెంట్గా ఉంది కాబట్టి. సో డినామినేటర్ ఏమొస్తుంది, ఇవి రెండు మల్టిప్లికేషన్లో వస్తాయి. సో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏముంది, 1/(x-1) x-2 ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇది క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది, 1 = a × x-2 ప్లస్ b × x-1 మిగిలింది. ఓకే, దీన్ని ఒక బాక్స్ లాగా రాసుకుందాం. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ చూస్తే x-1 ఒకటి ఉంది, x-2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే x-1 = 0, దెన్ x = 1 అని మీనింగ్. x-2 = 0, దెన్ x = 2 అని మీనింగ్. అర్థమైందా? ఇప్పుడు మనం x = 1 అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 1 = a × 1 - 2 ప్లస్ b × 1 - 1. 1 - 1 అంటే 0నా, ఇలా 0 అయిపోయింది. ఇంకేం మిగిలింది, 1 = ఇక్కడ చూడండి 1 - 2 అంటే -1 కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు, -a రాయొచ్చు. ఈ మైనస్ ఈ సైడ్ వస్తే a = -1. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ సేమ్ x = ఈసారి 2 సబ్స్టిట్యూట్ చేద్దాం ఇదే ఈక్వేషన్లో. ఏమొస్తుంది, 1 = a × 2 - 2 ప్లస్ b × 2 - 1. సో 2 - 2 0 కదా, ఈ టర్మ్ 0 అయిపోయింది. 1 = 2 - 1 అంటే ఎంత, 2 - 2 0, 2 - 1 1. సో 1 × b అంటే b వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది, -1 వచ్చింది. యాక్చువల్ మనం క్వశ్చన్ దగ్గర పోతే ఏ వాల్యూ -1 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలా, -1/x-1, b వాల్యూ 1 కాబట్టి 1 రాయాలి. అంటే ఓవరాల్గా ఆన్సర్ ఏం రాస్తాం మనము, -1/x-1 ప్లస్ 1/x-2 ఫ్యాక్టర్, ఈ విధంగా చూపిస్తాం. లేదు సార్ దీన్ని మనం మార్చి ఇటు రాయొచ్చా, రాయొచ్చు. ఎలా, 1/x-2 -1/x-1 ఈ విధంగా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా కంప్లీట్గా ప్రాబ్లం? ఓకే, సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సరే మనం 1 పెట్టుకున్నాం కదా, 1 కాకుండా 7x - 6 ఉంటే ఏమవుతాయంట అంటే ఇదే క్వశ్చన్లో 1 కాకుండా ఈ ఏరియాలో న్యూమరేటర్లో 7x - 6 ఉంటే ఏం జరిగేది, ఇక్కడ 1 ప్లస్ ఏమొచ్చేది, 7x - 6 వచ్చేది ఈ 1 ప్లస్, అంతేనా? సో ఇక్కడ సింప్లిఫికేషన్ దగ్గర ఇక్కడ ఏం రాస్తా అంటే 7x - 6 రాస్తా అంటే, ఇక్కడ కూడా 7x - 6 రాస్తా అంటే. సో ఈ ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేద్దాం, ఏ విధంగా వస్తుందో. ఇక్కడ చూడండి, ఇది ఎరేజ్ చేద్దాం ఇక్కడ. సో మీరు కావాలంటే పాస్ చేసుకుని, కావాలంటే దీన్ని నోట్ చేసుకోండి, మనం ఎరేజ్ చేసేద్దాం. సో ఇక్కడ ఏముంది మనకు, 7x - 6 a × ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం, x-2 ప్లస్ b × x-1. x ప్లస్ ఎంత పెట్టాలా మనం, ఈసారి 1 పెట్టాలా, సబ్స్టిట్యూట్ చేయాలి. సో 7 × సేమ్ స్టెప్, సేమ్ మరో 7 × 1 - 6 a × 1 - 2 ప్లస్ b × 1 - 1. సో 1 - 1 కాబట్టి ఇది 0 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, 7 × 1 = 7, 7 - 6 ఎంత, 1 = a × -1. దెన్ సారీ ఎక్కడికి వెళ్ళిపోయింది క్వశ్చన్. ఓకే, దెన్ a = ఈ -1 ఈ సైడ్ వస్తే -1. అర్థమైందా ప్రాబ్లం? క్లియర్ కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో ఈ విధంగా ఏని ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ అదే విధంగానే బీని కూడా పెడతాం. అంటే మనకు న్యూమరేటర్లో 1 ఉన్నా, వేరే వాల్యూ ఉన్నా, పెద్ద ఈక్వేషన్ ఉన్నా, చిన్న ఈక్వేషన్ ఉన్నా, స్క్వేర్లో ఉన్నా, క్యూబ్లో ఉన్నా, ఏది ఉన్నా కూడా మనకి ఏమి డిఫరెన్స్ కాదు. క్లియర్? సరే ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ఇంకొక ప్రాబ్లం స్పేస్ లేదు, ఒక్క నిమిషం. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు, ఓకే థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూడండి, x + 3/x - 3 × x + 3 ఇచ్చినాడు, అంతేనా? సో 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుందాం, a/x - 3 ప్లస్ b/x + 3, అంతేనా? నెక్స్ట్ ఏం చేయాలా, డినామినేటర్ యాస్టీస్గా వస్తాయి, x - 3 x + 3. సో క్రాస్ మల్టిప్లై చేస్తే a × x + 3 ప్లస్ b × x - 3. సో డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. x + 3 = a × x + 3 ప్లస్ b × x - 3, ఇది మిగిలింది, అంతే కదా ఈక్వేషన్. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, 2 ఫ్యాక్టర్స్, x - 3 = 0 అంటే x వాల్యూ ఎంత, 3. తర్వాత x + 3 = 0 అంటే x వాల్యూ ఎంత, -3, అంతేనా? సో దీంట్లో ఒకసారి +3 ఒకసారి -3 సబ్స్టిట్యూట్ చేద్దాం. +3 పెడితే 3 + 3 అలా రాద్దాం. సరే రాద్దాంలేండి, కన్ఫ్యూజన్ ఎందుకు మీకు. 3 + 3 = a × 3 + 3 ప్లస్ b × 3 - 3. సో ఈ టర్మ్ 0 అయిపోయిందా. ఇంకేం మిగిలింది, 3 + 3 6 =
3 + 3 6a. సో 6 క్యాన్సల్, a ఈజ్ ఈక్వల్ టు 1. అంతేనా? సరే, నెక్స్ట్ సేమ్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి? ఈసారి -3ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో -3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇది ఈక్వేషన్ ఇక్కడ. సో -3 + 3 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -3 + 3 ప్లస్ b ఇంటూ -3 - 3. అంతేనా? సో ఈసారి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఏం మిగిలింది మనకు? లెఫ్ట్ సైడ్ 0, ఒక్క నిమిషం 0 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ -6. అంతేనా? సో -6, b వాల్యూ -6, 0 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ -6. సో -6 ఈ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది, డివిజన్ అయినా కూడా b వాల్యూ ఏమవుతుంది అంటే b ఈజ్ ఈక్వల్ టు 0/-6, 0. b వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో మనకి న్యూమరేటర్లో x+3 కాకుండా x² + 3 ఉన్న, x³ + 3 ఉన్న, ఏది ఉన్నా కూడా ఒకటే రకంగానే ప్రాబ్లం చేస్తాము, ఏమి కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. మీరు ఒక పని చేయండి, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ 4 ప్రాబ్లమ్స్ని మీరు హోంవర్క్ కింద ట్రై చేయండి. ఓకే, మీరు ట్రై చేయండి. ఏదైనా రాకపోతే ఇంకా మరి కావాలంటే మనం డిస్కస్ చేద్దాం, ఏదైనా క్వశ్చన్ రాకపోతే మీకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్న కేసు, ఈ 3 ఉన్న కేసుని మనం డిస్కస్ చేద్దాంలేండి, ఎందుకంటే ఇది చాలా ఈజీ టాపిక్. మనం ఇక్కడికి దీన్ని స్టాప్ చేద్దాం. ఎందుకు స్టాప్ చేస్తామంటే ప్రీవియస్గా మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ గురించి మనం నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఆ వీడియోస్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ పోయి ఈ క్లాసెస్ అన్ని కూడా చూడొచ్చు. లేదనుకుంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినా కూడా అక్కడ కూడా ఈ క్లాసెస్ అన్ని లింక్స్ అన్ని అక్కడ ఉంటాయి, మీరు అక్కడ కూడా చూడొచ్చు. ఓకే, క్లియర్ కదా? సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినా మీకు దొరుకుతాయి, లేదా ప్లేలిస్ట్లో చూసినా దొరుకుతాయి, డిస్క్రిప్షన్లో చూసినా కూడా దొరుకుతాయి. కాబట్టి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్సే కాబట్టి మీరు అవన్నీ ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కావాలంటే పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి సాల్వ్ చేసేకి. మీకు ఏదైనా రాకపోతే నేను కావాలంటే నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు వచ్చింది అనుకుంటే మన సిలబస్ ప్రకారంగా నెక్స్ట్ ఏమైతే ఉంటుందో ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ట్రిగ్నామెట్రీ లేదా మ్యాట్రిక్స్ మన సిలబస్ ప్రకారంగా ఉన్నది. సో మీరు కామెంట్లో షేర్ చేయండి ఈ విషయం కూడా. మీకు మ్యాట్రిక్స్ కావాలనుకుంటే ప్రజెంట్ మ్యాట్రిక్స్ మనం స్టార్ట్ చేద్దాం. లేదు ట్రిగ్నామెట్రీ మీకు అది ఇంపార్టెంట్ మిడ్స్కి ఉన్నాయనిపిస్తే ట్రిగ్నామెట్రీ, లేదు కోఆర్డినేట్ జియోమెట్రీ, డిఫరెన్షియేషన్, మీకు ఏది కావాలంటే అది మీరు కామెంట్లో షేర్ చేయండి. ఓకే, సరే. తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది M1 క్లాస్. సో M1తో పాటు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్లో ఉండి M1 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన కూడా ఈ వీడియో చూస్తుంటారు కాబట్టి సో మనం ప్యారలల్గా M2 కూడా రెగ్యులర్గా అన్ని క్వశ్చన్స్ సేమ్ ఇదే విధంగానే M2కి సంబంధించిన PDF కూడా ఉంటుంది మన దగ్గర. సో దాన్ని కూడా మనం డైలీ క్లాసెస్ వైజ్గా చెప్పుకుందాం ఆల్టర్నేట్ డేస్లో, ఇంతకుముందు చెప్పినట్లుగా. సో మీతో ఉన్న క్వశ్చన్ పేపర్స్ ఏదైనా ఉన్నా కూడా మనకు షేర్ చేస్తే కనుక ఈ విధంగా మనం లెఫ్ట్ సైడ్లో క్వశ్చన్ పేపర్స్ పెట్టుకొని దానికి సంబంధించిన సొల్యూషన్ ఇక్కడ రైట్ సైడ్ చేసుకుంటూ పోవచ్చు. ఫర్దర్గా మీకు ఏది కన్ఫ్యూజన్ ఉండదు, క్వశ్చన్ ఉంటుంది, దానికి సంబంధించిన సొల్యూషన్ మనతో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి మీరు డిప్లొమాలో ఫెయిల్ అవుతాననే ఆలోచన లేకుండా మనం 100% పాస్ అయిపోవచ్చు క్లియర్గా విత్ స్కోర్తో పాటు. ఓకే, ఇంకా తర్వాత పాస్ అయిన తర్వాత మనం ఈ సెట్ దాని గురించి మనకు ఆల్రెడీ మనతో డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి కదా. ఐసీ అకాడమీ ఈసెట్ అనే ఛానల్ ఉంది, అక్కడ మీకు ఈసెట్ సంబంధించిన క్వశ్చన్స్ దొరుకుతాయి. ఐసీ అకాడమీలో డిప్లొమాకి సంబంధించిన క్వశ్చన్స్ దొరుకుతాయి. లేదు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఆర్ఆర్బీ ఎస్ఎస్సి అనుకుంటే ఐసీఈ ఆర్ఆర్బీ అనే ఛానల్, అవన్నీ కూడా లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి, టెలిగ్రామ్లో కూడా దొరుకుతాయి. ఓకేనా? సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.